ఈ ఫీలింగ్ ఏంట్రా గుండేదో వణుకుతున్నట్టుందిరా. అది సుధామూర్తి, మనం సుష్మా కిరణ్ అనే సిరీస్ తీద్దాం. మజా ఖేల్ కా బహుత్ మజా ఆయేగా. ఎట్లుంటది మరి మనతోని? అంత లేదమ్మా, 30,000 వ్యూస్ ఈ మధ్య. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇచ్చాయిలే చెప్ప. ప్రేమ కథలో వీళ్ళిద్దరు పేరైతే నేను పక్కలో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఉదయం నుంచి వాడికి ఎంతో పాపం బాగాలే. మార్నింగ్ ఏమో వామిట్ చేశాడు, నిన్న వామిట్ చేశాడు, ఈరోజు వామిటింగ్. బాగుంది కదా మంది, చాలా బాగుంది. ప్రపంచం మన ఇల్లురా. అది మన -2 పార్క్ లో తీసింది. రాళ్ళు దేవుడు ఉన్నాయి అక్కడ కట్టారు. బాగుంది కదా. గిఫ్ట్లు ఇవ్వడం ఇష్టం లేదండి, తీసుకోవడమే. ప్రతిదానికి అపార్థం చేసుకుంటావేంటి? ఐరన్ మ్యాన్, ఐపన్ మ్యాన్ ఇది, నో ఐరన్ మ్యాన్. బికాస్ వీడికి బాగాలేనప్పుడు నేను వెళ్ళాను కదా. మామయ్య గారికి కూడా టిఫిన్ లక్ష్మణతం తాంబూలాలు కనేసరికి భారీ వర్షం అనమాట. మా ఆవిడ చీర కట్టిందని చెప్పి ఇంటికి వెళ్తున్నాం. అర్ధరాత్రులు తాంబూలం తీసుకోవడం. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు షూట్ లేదు. మా బూస్టర్కి క్రీమ్కి డివార్మింగ్ చేద్దామని ట్యాబ్లెట్ వేసాను. బూస్టర్కి అయితే ఈజీగా వేస్తాను, కానీ క్రీమ్ గడికి 2 ట్యాబ్లెట్స్ వేసాను. 2 ఊస్తాడు. తెలిసిపోయిందా? వద్దన్నాక వద్దు వద్దు అలా నోట్లో పెట్టుకుంటున్నాడు తప్ప మెంగట్లేదు. నా వల్ల అయితే కావట్లేదు, ఎలా వేయాలో అర్థం కావట్లే. సో రవి లేచాక రవి చేత ఇద్దాం ట్యాబ్లెట్ అని అయితే ఫిక్స్ అయ్యా. ప్రస్తుతానికైతే వీటికి ఫుడ్ పెడితే కూడా తినట్లేదు అనమాట. డివార్మింగ్ చేస్తే ఏంటంటే కడుపులో ఏమన్నా వామ్స్ అవి ఉంటే పోతాయి. సో అందుకోసం అని చెప్పి 3 monthsకి ఒకసారైనా డివార్మింగ్ చేయాలి. యాక్చువల్గా నాకు ఒక డాక్టర్ చెప్పారు, 1 time ఇంజెక్షన్, 1 time ట్యాబ్లెట్, 1 time సిరప్ అలా వేస్తే బెటర్. సిరప్ బేసిక్లీ పప్పీస్కి వేస్తారనమాట. సో అలా చెప్పారు. కానీ ఇంకొక డాక్టర్ చెప్పారు, ఇంజెక్షన్ కైనా డైరెక్ట్ పొట్టలోకి వేయడమే బెటర్ అండి, అదే మంచిది అని అన్నారు. పొట్టలోకి వేయడం మాత్రం చాలా కష్టంగా ఉంది. మా బూస్టర్ గడు పాపం అమ్మాయికుడు కాబట్టి వేసేసుకుంటున్నాడు. క్రీమ్ గడ్ అస్సలు వినట్లేదు. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఏంటి ఈ రోజంతా ఏం జరుగుతుంది? మా వదినాలు వస్తున్నారు, చాలా పనులు ఉన్నాయి. అండ్ నేను ఈ రూమ్ ఫైనల్లీ కొంచెం సర్దా. అంటే ఈ లగేజ్ ఇంకా తప్పదు అనుకోండి, షూటింగ్కి అవి పట్టుకెళ్ళాలి కాబట్టి. ఇదంతా కిందంతా సామాన్లు లేకుండా సామాన్లు అవి తీసేసాను. నేను ఒక్కదానే చేశాను, రవి గారి హెల్ప్ లేకుండా. గుడ్, వెరీ గుడ్. సో మా మామయ్య గారికి ఏమైనా ప్రిపేర్ చేస్తాను. ఈరోజు ఇంట్లో ఉన్నాను కదా, మంచిగా నిన్న నైట్ రైస్ మిగిలిపోయింది, వామ్ అన్నమో ఏదో ఒకటి చేసేస్తాను. ఎల్లు గో ఆమందా ఐస్ క్రీమ్. ప్రపంచం పెడుతున్నాడు, నేను పెడితే తినరు కదా మీరు. దా భయం క్రీమ్ అంటే మళ్ళీ. దా ఇటు బోత్ ఆఫ్ యు సిట్. ఐస్ క్రీమ్. దానికి బూస్ట్ చూస్తుంది బాబు. ఇది ఐస్ క్రీమ్ తినేసి మిగతా వదిలేస్తుంది. స్కూల్కి ఎందుకు వెళ్ళలేదంటే మీకోసం వెళ్ళలేదు అంటాను. అప్పుడు ప్రపంచం ఎంత వచ్చాడా అని ఫుట్బాల్ కట్ చేస్తారు. అబ్బా నీ బాగుందా? వెళ్ళే కొన్నిసార్లు యూస్ చేయి. ఫస్ట్ బ్రష్ చేయి. దా చేతులు కడుక్కో. దా తిను. ఆమం తలిపే. దా ఇంకొక ఆర్డర్ పెట్టుకున్నాను. ఏంటి అని అంటే, నేను ఆ డ్రై ఫ్రూట్స్ అది చేసుకుంటున్నాను కదా, అస్తమానం ఒక్కొక్క ప్లేస్లో పెడితే నాకే కష్టంగా ఉంది. సో ఇలా పెట్టి వీటిలోంచి తీసుకుందాం అని చెప్పి నేను అనుకొని ఆర్డర్ చేశాను. చూడాలి ఎలా ఉంటుందో. మొత్తం ఓపెన్ చేశాక మీకు చూపిస్తాను. సో ఓపెన్ చేశాక ఇలా ఉందన్నమాట. ఇలా టర్న్ చేసుకోవచ్చు, కింద కూడా తిప్పుకోవచ్చు, ఎటైతే అటు అన్నమాట. సో ఇప్పుడు ఈ బాటిల్ తీయాలంటే కింద బాటిల్ ఇది గ్లాస్ అండ్ 8 టైట్ అనమాట. కాకపోతే కొంచెం గ్లాస్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అండ్ సూపర్ క్వాలిటీ అన్న కానీ బాగానే ఉంది, నాట్ బ్యాడ్. మరి ప్లాస్టిక్ గ్లాస్తో ఇలాగే వస్తుంది. కాకపోతే డ్రై ఫ్రూట్స్ అవి చాక్లెట్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది.
నాకైతే నచ్చింది. 900 ఎంతో పడింది అనుకుంటా. సో సకుటుంబ సపరివారిగా ఫంక్షన్కి వెళ్తున్నాం. గృహప్రవేశం మా పక్కనే చుట్టాలు అనమాట. చుట్టాలది. సో ఒకసారి వెళ్ళి అలా చూసి మిగతా పనులు చేసుకోవాలి. ఆడు ఫంక్షన్కి రమ్మంటే రానన్నాడా. గిఫ్ట్ షాప్ కనిసి నేను పిలవను కూడా పిలవలే, వచ్చేది వీడు. ఏం కావాలి? ఏం కావాలి ఇప్పుడు నీకు? అస్తమానం కొంటారు. వెళ్ళి చూడు ఏదో. ఫంక్షన్ అనగానే గిఫ్ట్లు కంపల్సరీ. ఈ గిఫ్ట్ షాపింగే సగం లేట్ అయిపోతుంది. ఇది బాగుంది కదా. ఈ పేరేం చెప్పు? ఐరన్ మ్యాన్. ఐపన్ మ్యాన్ ఇది. నో ఐరన్ మ్యాన్. కిచెన్ మంచిది కొనుక్కోవాలి నేను కూడా సార్. రారా, గిఫ్ట్ వచ్చి చాలాసేపు అయింది. ప్రపంచం అందుకనే లోపలే ఉంటాను. పదండి. ఇది మా ఇల్లు, అది గృహప్రవేశం అయ్యే ఇల్లు. రెండు పక్క పక్కనే. మా బాల్కనీ నుంచి కనిపిస్తుంది యాక్చువల్గా. కానీ బాబాయ్ కాబట్టి కార్లో ఇక్కడ నుంచి కమ్యూనిటీ. ఇది క్లబ్ హౌస్, షాపింగ్ మాల్. క్లబ్ హౌస్ అది వెనకాల బ్రౌన్. అది ప్రపంచం అడిగాడు ఇక మొన్న. అదేంటి ఐడియా? గిఫ్ట్ పట్టుకోడంట. నువ్వు ఇవ్వకు, పై వరకు పట్టుకో. గిఫ్ట్లు ఇవ్వడం ఇష్టం లేదండి, తీసుకోవడమే. ఇది ఎలా ప్రతిదానికి అపార్థం చేసుకుంటావేంటి? ఇది కాకపోతే ఇక్కడ దూకి పక్కింటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దూకి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు. పైకి వచ్చాం. ఇది స్కై వాకింగ్ అనమాట. పైన టెర్రస్ పైన వాక్ చేయొచ్చు. మా అపార్ట్మెంట్ ఇంకా అవుతుంది. ఒక బిల్డింగ్ పెయింట్స్ వేసారు, ఇంకో బిల్డింగ్ పెయింట్స్ వేయలేదు. ఓకే, ఇదే బ్రిడ్జా? బాగుంది కదా మంది. చాలా బాగుంది. ప్రపంచం మన ఇల్లురా, మన 2 ఇల్లులు రా. అప్పుడే కాదు, ఇంకా కట్టాల్సి చాలా ఉంది డబ్బులు. అయినా ఇప్పుడు మనం అద్దెకుంటున్న ఇల్లు కూడా. ఉదయం ఇక్కడ నుంచే కదా హాయ్ చెప్పారు. 4th లో పైన తడుగు. మా బూస్ట్ క్రీమ్ అని అరొచ్చు. అక్కడ చూడు, చిన్న ఇవి ఉన్నాయి చూడు విల్లాల దగ్గర 2. అది మన -2 పార్క్ లో తీసింది రాళ్ళు, దేవుడు ఉన్నాయి అక్కడ కట్టారు. బాగుంది కదా. కనిపించింది తాతకి హాయ్ చెప్పురా. కనిపిస్తుంది చేతులు. అందరం బాయిలు చెప్తున్నాం. మళ్ళీ ఊపండి. జూమ్ లో తెలుస్తుంది లేదు మరి. తాతకు తెలియదు కదా. తాతకు సైట్ లేదురా. మా ఆయనకి భయం, ఫోన్ ఎక్కడ పడేస్తాను. 3 hours later. ఆచెళ్తున్నామన్నా తాత బాయ్ భయా. కార్లో జీ వెళ్ళిపోతాం. మా కార్లో పద. వచ్చేసింది లిఫ్ట్. ఓకే, సిట్. గుడ్ బాయ్స్. ఈ పిచ్చి ఫెలోస్కి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాను. పాపం స్నానానికి తీసుకెళ్తున్నాను విషయం తెలీదు. మా ప్రపంచాన్ని ఫుట్బాల్కి దింపేసి, వీటిని బాత్కి దింపేసి, నేను మళ్ళీ వచ్చి స్నానాలు చేసి, సెలబ్రిటీస్ అంటే నా ఫ్రెండ్స్, మీకు సెలబ్రిటీస్ నాకు ఫ్రెండ్స్ తాంబూలంకి పిలిచారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. దానికి భయం రా, ఎక్కించురా. ఎక్కదురా, దానికి భయం రా. ఎత్తుకొని ఎక్కించు ప్లీజ్, టైం వేస్ట్ చేయకు. పిరికి కుక్క మాకే ఎందుకమ్మా ఈ పిరికి కుక్క. కొంచెం నడవగలవా ఇక్కడ నుంచి అక్కడికి? బాయ్ ప్రపంచన్. ప్రపంచనేడే. బాయ్ ప్రపంచన్. క్రీము.
క్రీమ్ ఉన్నావా నువ్వు? ప్రపంచం ఏంటి నీకు అక్కర్లేదు, నీకు ప్రపంచం ఎవరో కూడా తెలియదేమో. క్రీము ముష్టి ప్రపంచం ఏంటమ్మా? బాయ్ ప్రపంచన్. సో క్యూట్. ఆగొస్తున్నా. పిచ్చి ఫెలో వామిటింగ్ చేసా. ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఎం సైజ్ మ్యాట్ ఇవ్వరా? మా క్రీమ్ కూడా వామిటింగ్ చేస్తాడు కార్లో. ఎం కావాలి, నేను కొనేస్తాను. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. సరే మళ్ళీ మ్యాట్లు కొనాల్సి వచ్చింది, ఎందుకంటే కార్లో వామిటింగ్ చేశాడు కాబట్టి కారు కూడా వాష్ చేయించాలి రేపు. రేపు ఇంక షూట్ ఉంది కాబట్టి రేపు అవ్వదు. అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. బాలే మార్నింగ్ ఏమో వామిట్ చేశాడు, నిన్న వామిట్ చేశాడు, ఈరోజు వామిటింగ్. విడిగానే వస్తే పాపం మాట్లాడలేవు, చెప్పలేవు. డిజీ స్మైల్ ఏదో గ్యాస్ట్రిక్కి సిరప్ ఉంటుంది కదా, లేదా? క్రీమ్ గాడికి వామిటింగ్, మళ్ళీ వామిటింగ్. గాడికి పాపం ఏదో బాగాలేదు అనుకుంటా. ఏంటో దానికి బాగాలేదురా వామిటింగ్స్. దానికి మూతది తొడాలి, నేను క్లీన్ చేసి వస్తాను. మొత్తం కింద కూడా పంపిస్తుంది. ఎలా చేస్తే నా కారు చండాలంగా. డాక్టర్ దగ్గరికి రమ్మని తెమ్మన్నారు, నేనే తీసుకెళ్ళా. నేను ఆఫ్ చేసి వస్తా. సో క్రీమ్ గాడికి అస్సలు బాగాలేదు, ఫుల్ వామిటింగ్స్ అనమాట. గ్యాస్ ఫామ్ అయిపోయింది వాడు సరిగ్గా మార్నింగ్ తినక. సో ఈరోజు మా ఫ్రెండ్ అంటే శ్రీవాణి కానీ విష్ణు కానీ తాంబూలంకి పిలిచారు. ఇంకా వెళ్ళట్లేదు, బికాజ్ వీడికి బాగాలేనప్పుడు నేను వెళ్ళాను కదా. మామయ్య గారికి కూడా టిఫిన్ పక్కనే, మా సొసైటీ పక్కన ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంది. అక్కడ సాంబార్, ఇడ్లీ, పొంగల్ చాలా బాగుంటాయి. సో తీసుకొని ఇంటికి వెళ్తున్నా. ఇంకా క్రీమ్ గాడికి వాళ్ళకి కొంచెం చూసుకోవాలి ఈరోజు. యాక్చువల్గా వ్లాగ్ ఎండ్ చేసేద్దాం అనుకున్నా, కాకపోతే తాంబూలం పిలిచినప్పుడు అది కూడా శ్రావణ శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం, మనం వెళ్ళకపోతే మంచిది కాదేమో, దేవుడు ఏమైనా చేస్తాడేమో అని ఓపిక తెచ్చుకొని మళ్ళీ చీర కట్టుకున్నా. వాళ్ళకి ఫోన్ చేసి అంతా సరే అని అనుకున్నాక పెద్ద వర్షం. ఈరోజు చెప్తున్నా టోటల్గా ఫుల్ టైర్డ్. రవి కార్లో వెళ్ళాలి, రవిని దింపమన్నాను. ఎందుకనంటే నా కార్ అంతా వామిటింగే. రేపు షూటింగ్ కూడా రవి గారి కార్లోనే వెళ్ళాలి, బికాజ్ కారు భయంకరంగా ఉంది. అందుకే నేనేమో రేపు అయితే రవి గారికి అప్ చెప్పా డ్యూటీ. ఇప్పుడు నేను డ్రాపింగ్ డ్యూటీ కూడా రవి గారికి అప్ చెప్పా, బికాజ్ చాలా టైర్డ్గా ఉన్నాను. అదే వెళ్ళి తీసుకురావడం. సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం తాంబూలాలు అనేసరికి భారీ వర్షం అనమాట. మా ఆవిడ చీర కట్టిందని చెప్పి నిద్రపోయే టైంలో ఉన్నాను కరెక్ట్గా, వేరే వర్క్ కూడా చేసుకుంటున్నాను. తప్పలే, ఇంకా మళ్ళీ అట్లీస్ట్ ప్రూఫ్ కూడా ఉంటుంది, ఇదిగో నీకు అవసరం అయినప్పుడు నేను డ్రాప్ చేశానా లేదా అని చెప్పి. అబ్బా, మా ఆయన మరి పైకి కూడా రావడానికి లేదు, నిక్కరేసుకొని అన్నారు. వస్తా, నిక్కరేసుకొని వస్తా, కనిపించినంతే. ఎంత పెద్ద వర్షం. హెవీగా. రవి లాక్ వేసింది. రవి ఓకే, నేను లాగలేకపోయా. ఇదే ఇప్పుడు వెళ్ళాలి శివాని ఇంటికి. వచ్చేటప్పటికి నేను ఇంకా సరే అని చెప్పి అనుకున్నా. శివానికి కూడా రానని చెప్పేసాను నేను. యాక్చువల్గా క్రీమ్కి బాగాలేదు. ఓకే, వామిటింగ్స్. సర్లే, దేవుడి దగ్గర వామిటింగ్ లేవు, గోలేదు. ఇస్తేనమ్మా ఆయన
నా వాయిని తీసుకునేది ఎవరు? నేనే. మంగళగౌరిని నచ్చింది నాకు. మళ్ళీ రిపీట్ చేయ ఇందాక రికార్డ్ చేయలేదండి మేము, మళ్ళీ చేస్తాం. ఇది రియాక్షన్ అది చెప్పలేదేంటా అని చూస్తుంది. మీరందరూ చెప్పడం కోసం ఇంట్లో తిండి మానేస్తుంది. అది యాక్చువల్గా ఏంటంటే మీరు సుధామూర్తికి వచ్చారు కదా, ఆ రోజు ఫిక్స్ అయింది, సిద్ధు ఇంత తగ్గినప్పుడు నేను ఎందుకు తక్కువ ఎందుకంటే అది సుధామూర్తి, మనం సుష్మా కిరణ్ అనే సిరీస్ తీద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తుంది అనమాట. కాకపోతే అప్పుడు మళ్ళీ కిరణ్ అనేవాడు వేరే వాడిని పెట్టుకోవాలి, నేను ముసలివాడిని అయిపోయింది కాబట్టి. ఒక ఇల్లు అయిపోయింది, ఇంకో ఇంటికి వెళ్తున్నాం. అర్ధరాత్రులు తాంబూలం తీసుకోవడం. మా ప్రభంజన్ ఉండంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యేవాడు కదా. మా ప్రభంజన్ ఉండంటే మమ్మీ ఫ్లడ్, మమ్మీ ఫ్లడ్ ఫ్లడ్ ఫ్లడ్, దిగుదామా, ఆడుకుందామా, బోట్ వేద్దామా అని అంటాడు. ఇలా ఉంటాయి అలా రవి రోడ్లు. అంతే, వర్షాకాలం ఇది. వర్షాకాలం ఎలా కాదు. ఫోన్ చేయి, ఒకళ్ళ ఫోన్ చేయి. ఉంది, ఫోన్ చేసావా? పాపం లేట్ నైట్ వచ్చా, లెగిచున్నారో లేదా, లెగిచాను. కరుస్తుందా? నాకు భయం. చెప్పు చెప్పు మళ్ళీ. రవికిరణ్ గారు, సుష్మా గారు, మీ సీరియల్ మా అత్తమ్మ గారు చూస్తున్నారు. నాకు ఆల్రెడీ ఫోన్ లోనే చెప్పింది. చెప్పాను కదా, ఫోన్ చేసి మరీ చెప్పారు, రవి అద్భుతంగా చేస్తున్నాడు, సుష్మా అద్భుతంగా చేస్తున్నాడు, నా తరపున చెప్పు అన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎక్కువ, చాలా అద్భుతం. ఒక్క నిమిషం మళ్ళీ అడ్డెల్లు రవి. ఏంటండి సుష్మా గురించి కాదా, నీ గురించి చెప్పారా? కొంచెం ఎక్కువ, చాలా అద్భుతమైన యాక్షన్. అంటే నిజంగా చెప్తున్నాను, నా సీరియల్ లో ఎవరు యాక్టింగ్ నాకు బాగా ఇష్టం అంటే మా ఆయన యాక్టింగ్ ఇష్టం. ఎందుకంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ తో చంపేస్తున్నారు. చాలా గొప్పగా ఇలా చెప్పని 10,000 ఇచ్చా, రవి 10,000 ఇచ్చా ఇలా చెప్ప. నిజంగా మొన్న ఫోన్ చేసి అత్తమ్మ మరీ చెప్పారు, చెప్పండి ఒకసారి అని చెప్పి, అందుకే ఫోన్ చేయగానే ఫస్ట్ అదే విషయం చెప్పాను నేను. అద్భుతమైన సీరియల్, మీ ఇద్దరు సూపర్. నాకు ఇష్టమైన సీరియల్ ఇది, ఎందుకంటే నేను మా ఆయనతో చేస్తున్నాను. నాతో కూడా ఒక సీరియల్ చేసావు కదా. ఇది ఒక ప్రేమ కథలో వీళ్ళిద్దరు పేరైతే నేను పక్కలో. ఏమిటండి మీరు మాట్లాడేది? పక్కల అయ్యా వరలక్ష్మి వ్రతం ఒక క్యారెక్టర్ చేశాను, సపోర్టింగ్ క్యారెక్టర్. అవునా కాదా? అవును. ఇందులో నేను మా ఆయనతో చేయడం నాకు హ్యాపీ. వైఫ్ గా ఫస్ట్ అది చెప్పు కరెక్ట్ గా. కలిసి సీరియల్ చేయడం అనేది సంతోషంగా. తెలుగులో కొంచెం ఫ్లూయెన్సీ తక్కువ. మా ఆవిడ అదే స్కూల్, 7th grade అడ్వాంటేజ్ స్కూల్. మీ ఇద్దరు కలిసి ఒక సీరియల్ చేయడం వల్లే లవ్ అయింది, పెళ్ళైంది. అలా చెప్పకండి. అదేనే తను చెప్పేది ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్ కాదు, ఆయనగా చేయడం. చాలా సీరియల్ చేసాం, మొగుడు పిల్లలుగా మేము కనిపించడం హ్యాపీగా ఉంది. అదే చాలు. చిన్న రోల్ అనడానికి అది తప్పు వర్డ్ వచ్చింది అంతే. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ చేసాడు ఆల్రెడీ. అవలేదా? మళ్ళీ చెప్పు. మా ఆయన శ్రీవాణి మంచి యాక్టర్స్. మా ఆయన అంటారు నేను జెంట్, నా ఫిమేల్ వెర్షన్, నా ఫీమేల్ వెర్షన్ శ్రీవాణి అని చెప్పి. చాలా మంచోళ్ళు, కోపిస్టర్కి కోపిస్టర్. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. రవి కూడా మంచి ఆర్టిస్ట్. ఇద్దరికి పొగరు ఎక్కువ. వీళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకోవడానికి వచ్చాం కాబట్టి శ్రీవాణియే గొప్ప. ఓకే, చెప్పేనా లేదా? కరెక్ట్ గానే చెప్పాను. అవును. మా ఇంటికి వచ్చావు కాబట్టి లేదంటారు. మీ ఇంటికి వచ్చావు కాబట్టి నువ్వే గొప్ప. కాదు నిజం.
సరదాలే సరదా. కోపం అంటే ఎవరైనా నేను ఇప్పుడు ఎవరైనా నన్ను ఏమైనా అంటే నేను హాష్ గా సమాధానం చెప్పలేను. వీళ్ళిద్దరు ఇస్తారు. ఆయన మంచిగా ఇస్తారు. ముక్కుసూటిగా చెప్తారు. చెప్తాను. అదే పదం కోపం. ఇద్దరు స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది బాగుందిరా. సముద్రం 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 చూసారా సార్ డబుల్ యాక్షన్. నా వర్షం నేను చెప్పా. పోన్లే గొడవ. ముందు చూడు కాళీ దండం పెడతా కదా, ఎలాగ క్షమించి. నేను ఇప్పుడే కాళీ దండం పెట్టాలి. ఇప్పుడు చూసుకో. అంటే ఏ వైఫ్ అయినా హస్బెండ్ అంటే ఒప్పుకోరు. ముందు మీ ఆయన నీకు చాలా గొప్పోడు, మీ ఆయన నీకు చాలా నేను ఎందుకు కూడా పోలేదు. లేంటే ఇంట్లో నేను కిందేసి అందుకని ఇప్పుడు అలాగా కవర్ చేస్తుంది. కిందేసి కోపిస్తుంది కదా బేసిక్గా. కిందేసి తొక్కేస్తాను మా ఆవిడని. ఎట్లుంటది మరి మనతోని? అయినా రవి నువ్వు నీకు చాలా థ్యాంక్స్. నువ్వు చాలా మంచివాడు. పాపం బయట చాలా వర్షం. అయ్యే పర్లేదు. కూడా రాత్రి 11:30కి ఇంటికి తీసుకొని ఎందుకు తీసుకొచ్చారంటే నా కార్ అయితే కారణం ఏంటంటే వీళ్ళ కుక్కకి బాగాలేదని చెప్పి పాపం కుక్కకి అంతా సెట్ చేసి కుక్కలు పిలవాలి కాబట్టి. యాక్చువల్లీ నేను తీసుకొచ్చింది ఎందుకంటే నా కార్ వేసుకొస్తానంటే ఎక్కడ గుద్దేస్తాను భయం వేసింది. నాకు ఓపిక లేదు, సో నేను తీసుకెళ్తాను. సర్లే పెట్టింది పాపం డేట్ మారిపోకుండా. నాకు చెప్పింది శ్రీవాణి చేత కాళ్ళు పట్టిస్తాను చూడండి, అలాగే చేస్తుంది. సుష్మా బ్లాగులు ఎంతో ఇంత బాగా వెళ్తే ఎంత కంటెంట్ అంత లేదమ్మా, 30,000 వ్యూస్ ఈ మధ్య, ఎక్కువ లేవు. ఇప్పుడు అర్థమైంది అంటే ఇంత టాపిక్ మన సుష్మా లాగ్ చేస్తుంది, అందుకని వ్యూస్ తగ్గాయి. వేసేసాడు, బాగా వేసేసాడు. చెప్తుంది అనమాట, అందుకే బాగుంది. మా ఇంటికి వచ్చింది ఎవరు? నేనే వరలక్ష్మీదేవిని. ఎస్, అందుకే కాలు పట్టుకొని మరి రండి. డ్రెస్ చాలా శ్రీవాణి డ్రెస్ ముందు ఇంకెవరి డ్రెస్ చూడరు. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఈ ఫస్ట్ శుక్రవారం అయితే తాంబూలం తీసుకున్నాను. హ్యాపీగా అనిపించింది. అండ్ థ్యాంక్స్ టు రవి. ఎందుకు అని అంటే నేను వెళ్తాను అని అంటే ఓపిక లేదు కదా, నేను వస్తాను అని చెప్పి నన్ను తీసుకొని వచ్చిన. అందరు బ్లాగుల్లోనే నిక్కరేసి కనిపించారు. మరి ఇంట్లో నిక్కర్లు వేసుకునే ఉంటారు కదా, పట్టు పంచలు వేసుకొని ఉంటారు కదా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మందులో టేక్ కేర్, బై బై.